హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 40,000 మైనస్ 5,555 ఈ సబ్ట్రాక్షన్ని కాంప్లిమెంట్స్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 40,000 మైనస్ 5,555 ముందుగా కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసి ఈ సబ్ట్రాక్షన్ని ఎలా చేయాలో చూద్దాం. సబ్ట్రాక్షన్స్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, 2 కేసెస్ ఉంటాయి. ఒకటి పాసిబుల్, రెండవది నాట్ పాసిబుల్. పాసిబుల్ అంటే ఏంటి? పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 9 - 6 పాసిబుల్. అప్పుడు నార్మల్ సబ్ట్రాక్షన్ 9 - 6 అంటే 3. 6 - 9 నాట్ పాసిబుల్. అప్పుడు కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 0 - 5. 0 అనేది చిన్న నెంబర్, 5 అనేది పెద్ద నెంబర్. సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి? ఈ 5కి ముందు డిజిట్ అంటే 10s ప్లేస్లో 5 పైన ఒక డాట్ పెట్టుకోవాలి. 5 కాంప్లిమెంట్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఆ 5ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, 0 + 5 ఆన్సర్ ఈజ్ 5. ఇక్కడ చూడండి, 5 పైన డాట్ పెట్టాం కాబట్టి 5 పైన డాట్ అంటే అర్థం ఏంటి? 5 + 1, దాని వాల్యూ వచ్చేసి 6. మళ్ళీ ఇక్కడ పాసిబుల్ కాదు, 0లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయలేం. దాని ముందు 5 పైన ఒక డాట్ పెట్టుకోండి. ఇక చూడండి, 5 పైన డాట్ ఉంది కాబట్టి ఇది 6 అవుతుంది. 6 కాంప్లిమెంట్ వచ్చేసి 4. ఆ 4ని ఎక్కడ యాడ్ చేయాలి? 0కి యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇక చూడండి, 0లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయలేం. డాట్ పెట్టండి. 6 కాంప్లిమెంట్ 4, 0 + 4 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఒక డాట్ పెట్టుకోవాలి. 6 కాంప్లిమెంట్ 4 అవుతుంది. 0 + 4 4. 4లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 3 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 34,445. సో ఈ ప్రాబ్లమ్ని కాంప్లిమెంట్ మెథడ్ కాకుండా ఇంకేమైనా ఈజీ వేలో చేయొచ్చా? సో చాలా సింపుల్గా ఇంకొక వేరే మెథడ్లో చేయొచ్చు. ఆ మెథడ్ పేరు వచ్చేసి ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. చూడండి, ఇక్కడ 40,000 మైనస్ 5,555. ఇక్కడ చూడండి, 4 తర్వాత మనకి పైన అన్ని జీరోస్, కంటిన్యూ జీరోస్ ఉన్నాయి. ఇలా జీరోస్ కంటిన్యూగా ఉన్నప్పుడు ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అంటే అన్ని డిజిట్స్ 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, లాస్ట్ డిజిట్ మాత్రం 10లో నుంచి చేయాలి. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఈ 4ని 1 రెడ్యూస్ చేసి రాసుకోవాలి. 4 - 1 చేస్తే 3 వస్తుంది. 4 కంటే ఒక నెంబర్ తక్కువ 3. ఇక్కడ 9 9 9 10. ఆల్ ఫ్రమ్ 9 9 9 9 లాస్ట్ ఫ్రమ్ 10. 10 - 5 5. 9 - 5 4. 9 - 5 4. 9 - 5 4. 3. 34,445. సో ఎప్పుడైతే మనకి పైన డిజిట్లో ఎప్పుడైతే మనకి పైన నెంబర్లో కంటిన్యూ జీరోస్ ఉంటాయి కదా, అప్పుడు ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఇంకో క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ చూడండి 80,000 మైనస్ 6,554. 80,000లో నుంచి 6,554ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, 1 తగ్గించాలి, అప్పుడు ఇది 7 అవుతుంది. 9, 9, 9, 10, all from 9, last from 10. 10 minus 4, 6, 9 minus 5, 4, 9 minus 5, 4, 9 minus 6, 3. Here 7 minus 0, nothing is there means 0 we have to assume. 7 minus 0 is 7. Answer is 73,446. One more question. $90,000 minus 36. 90,000 minus 36. ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఇక్కడ 1 తగ్గించాలి అంటే 8 అవుతుంది. ఇది 9, 9, 9, 10. 10 minus 6, 4. 9 minus 3, 6. 9, ఇక్కడ ఏం లేకపోతే 0 ఉందని అర్థం. 9 minus 0, 9. 9 minus 0, 9. 8 minus 0, 8. Answer is 89,964. ఇంకో క్వశ్చన్ చూద్దాం. $10,000 minus 5,328. 10,000లో నుంచి 5,328 సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, 1ని 1 తగ్గించాలి, అప్పుడు ఇది ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, 9, 9, 9, 10. 10 minus 8 ఎంత 2. 9 minus 2, 7. 9 minus 3, 6. 9 minus 5, 4. ఇక్కడ ఏం లేకపోతే 0. 0 minus 0, 0 ఓన్లీ. ఆన్సర్ ఈస్ 4,672. చాలా చాలా సింపుల్గా మనం ఈ మెథడ్ యూజ్ చేసి ఈ పర్టికులర్ కేస్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయొచ్చు. పైన నెంబర్లో కంటిన్యూ జీరోస్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఆన్సర్స్ చాలా చాలా సింపుల్గా రాయొచ్చు. ఇందులోనే కొన్ని డెసిమల్ సమ్స్ చూద్దాం. 1.000 దాంట్లో నుంచి 0.764 సబ్ట్రాక్ట్ చేయాలి. 1.000 మైనస్ 0.764 సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేయాలి, 1ని 1 తగ్గించాలి, అప్పుడు ఇది 0 అవుతుంది. 9, 9, 10. All from 9, last from 10. 10 minus 4, 6. 9 minus 6, 3. 9 minus 7, 2. Here is the dot. 0 minus 0, 0. 0.236.
ఇంకో క్వశ్చన్ చూద్దాం. 55.00 దాంట్లో నుంచి 14.3827 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి 55.00 దాంట్లో నుంచి 14.3827ని సబ్ట్రాక్ట్ చేయాలి. పైననేమో 2 డిజిట్స్ ఉన్నాయి, కిందనేమో 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఇంకొక 2 జీరోస్ పైన పెట్టండి. అప్పుడు ఇది 4 డిజిట్స్కి బ్యాలెన్స్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్. ఏం చేయాలి? 5లో నుంచి ఒకటి తగ్గించి రాస్తే ఇది 4 అవుతుంది. 9 9 9 10 10 minus 7 3 9 minus 2 7 9 minus 8 1 9 minus 3 6 4 minus 4 0 5 minus 1 4 40.6173 is the answer. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. సో లాస్ట్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. 30th క్వశ్చన్. 5 lakhs minus 43.13. 5 lakhs $43.13. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఒక డాట్ పెట్టి 0.00. సో అగైన్ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మిగతా అన్ని మీరు జీరోస్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఫస్ట్ దీన్ని ఒకటి తగ్గించి రాసుకుంటే 4 అవుతుంది. 9 9 9 9 9 9 10 10 minus 3 is 7 9 minus 1 8 9 minus 3 6 9 minus 4 5 9 9 9 4. This is our final answer.